నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నగరాల్లో విదేశీ పని మనుషుల చేతివాటం, రోజు రోజుకు పెరుగుతున్న దోపిడీలు, ఇతర దేశాల నుంచి పని కోసం ఇక్కడకు వచ్చి అమాయకుల ప్రాణాలు బలికొంటున్న మేట్స్, డబ్బు కోసం పనివాళ్లుగా చేరి కోట్లు దోచేస్తున్న వైనం. నందగిరి హిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపిందర్ షా అనే నేపాలి యువకుడు మిగతా పనివారికి మత్తుమంది ఇచ్చి దాదాపు 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చి 14న జూబ్లీ హిల్స్ లో మరో వ్యాపారి ఇంట్లో చేరిన 2 నేపాలీలు యజమాని లేని సమయంలో లాకర్లు పగలగొట్టి 3 కోట్ల విలువైన నగలను దోచుకు వెళ్లారు. తాజాగా మే 8న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ యువతి యజమాని భార్యను హత్య చేసి నగలతో ఉడాయించడం పెను సంచలనం సృష్టించింది. ఈ వరుస ఘటనల వెనుక ఒకే ముఠా పనితీరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ తో దోపిడీ. ఈ ముఠాల పనితీరు చాలా పక్కాగా ఉంటుంది. ముందుగా ధనవంతుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పనివాళ్లుగా చేరుతున్నారు. కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లోని పరిస్థితులు, నగలు ఎక్కడ దాస్తారనే విషయాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. యజమానులు ఊరికి వెళ్ళినప్పుడు లేదా ఏమరపాటుగా ఉన్నప్పుడు రెక్కి నిర్వహించి తమ అనుచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నారు. జరిగిన 3 ఘటనల్లోనూ నిందితులు ఇదే పద్ధతిని అనుసరించినట్లు స్పష్టమవుతోంది. ఈ కేసుల్లో అరెస్టు అయిన నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దోపిడీల వెనుక నేపాల్లో ఉన్న కొందరు మాస్టర్ మైండ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పనికి వెళ్లే వారిని ఎంపిక చేయటం దగ్గర నుంచి దోపిడీ తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా పారిపోవాలో కూడా వారి సూచనలు ఇస్తున్నట్లు తేలింది. దోచుకున్న సొత్తుతో పట్టుబడకుండా ఉండేందుకు పూణే, ముంబై నగరాలను షెల్టర్ జోన్లుగా వాడుకుంటున్నారు. గతంలో నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రాజస్థాన్ కు చెందిన ముకియా గ్యాంగ్ తరహాలోనే ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు సవాలు విసురుతున్నాయి. అయితే నేపాలీ గ్యాంగ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండటంతో పోలీసులకు మరింత కష్టంగా మారింది. నిందితులు నేపాల్కు పారిపోతే వారిని తిరిగి తీసుకురావటం ఒప్పందాల కారణంగా జటిలమవుతోంది. అయినప్పటికీ ఈ ముఠాలను పట్టుకునేందుకు నగర పోలీసులు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. గత కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.